హైదరాబాద్ లో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సమక్షంలో వారి ఆధ్వర్యంలో ఆర్థిక శాఖ నుంచి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగ సోదరులందరికీ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగ సోదరులందరికీ 1,49,39,111 ఎకరాలకి పూర్తి స్థాయిలో రైతు భరోసా కేవలం 9 రోజులు వేసే కార్యక్రమానికి నిన్న నాంది పలికాం. 9 రోజుల్లో 9,000 కోట్ల రూపాయల్ని బహుశా ఈ దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో కూడా 9 రోజుల్లో కేవలం 9 రోజుల్లో 9,000 కోట్ల రూపాయల్ని రైతుల అకౌంట్లో వేసినటువంటి చరిత్ర ఈ దేశంలో ఎక్కడా లేదు. మొట్టమొదటిసారి ఇందిరమ్మ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం ఈరోజు రాష్ట్రంలో జరుగుతా ఉంది. నిన్నటి నుంచి మొదలు పెడితే కేవలం 9 రోజుల్లో ఈ కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో అమలు చేస్తామని చెప్పి కార్యక్రమాన్ని మొదలుపెట్టాం. నిన్న వేశాం. ఈ రోజు నేను ఇక్కడ కూర్చున్న దగ్గర నుంచే మా ఆర్థిక శాఖ ఆదేశాలు ఇచ్చాం. ఈ రోజు వేయాల్సింది ఈ రోజు వేయమని చెప్పి ఇప్పుడు కూడా నేను ప్రసంగం మొదలుపెట్టే ముందే ఈ రోజు వేసే నిధుల్ని ఈ రోజు అకౌంట్లో వేశారు. అట్లాగే మిత్రులారా, కేవలం రైతుల కోసం ఒక సంవత్సర కాలంలో 70,000 కోట్ల రూపాయలు రైతుల సంక్షేమం కోసం ఇందిరమ్మ ప్రభుత్వం ఖర్చు పెట్టింది. 5 సంవత్సరాల్లో 3,50,000 కోట్ల రూపాయలు నభూతో నభవిష్యత్. ఈ దేశంలో ఏ రాష్ట్రం కూడా రైతుల కోసం కేవలం 5 సంవత్సరాల్లో 3,50,000 కోట్ల రూపాయలు వ్యవసాయం రైతుల కోసం ఖర్చు పెట్టినటువంటి ప్రభుత్వాలు లేవు. ఈ ప్రభుత్వం ఖర్చు పెట్టబోతుందని చెప్పి చాలా సంతోషంగా ధైర్యంగా కూడా రైతుల పక్షాన చెప్తా ఉన్నాం. కేవలం భూమి ఉన్న రైతులే కాదు, భూమి లేని నిరుపేద ప్రజల కోసం కూడా ఆలోచన చేసింది ఈ ప్రభుత్వం. భూమి లేని వ్యవసాయ కూలీల కోసం ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పేరు మీద ప్రతి కుటుంబానికి సంవత్సరానికి 12,000 రూపాయలు వారి అకౌంట్లో వేసేటట్టుగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దానికి సంబంధించిన నిధులు కూడా వారి అకౌంట్లో వేస్తా ఉన్నామని ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. మిత్రులారా, ఒక్కసారి ఆలోచన చేయండి. ఇది రైతుల కోసం చేస్తూనే రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడే మా శ్రీధర్ బాబు గారు చెప్పినట్టు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబం చివరికి అత్యంత పేదవాడు సైతం సన్న బియ్యంతో భోజనం చేయాలి రాష్ట్రంలో అని చెప్పి ఇప్పటికే కార్డులు ఉన్నటువంటి 90 లక్షల కుటుంబాలకి అదనంగా ఇంకొక 10 లక్షల కుటుంబాలు యాడ్ అవుతా ఉన్నాయి. అంతిమంగా ఈ రాష్ట్రంలో 1 కోటి కుటుంబాలకి సన్న బియ్యం పంపిణీ చేసే కార్యక్రమం ఈ రాష్ట్రంలో పెద్ద ఎత్తున జరుగుతా ఉంది. చివరికి ఈ శాసనసభ నియోజకవర్గంలో కూడా గతంలో ఉన్నటువంటి రేషన్ కార్డులు కాకుండా అదనంగా 11,659 కార్డుల్ని కొత్తగా ఇచ్చి వాళ్లకు కూడా సన్నబియ్యం ఇస్తా ఉన్నాం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత. అంతేకాదు ఈ శాసనసభ నియోజకవర్గంలోనే గతంలో ఉన్నటువంటి రేషన్ కార్డులకు సంబంధించిన కుటుంబాలకు అదనంగా 2,147 మందిని కొత్తగా రేషన్ కార్డ్స్ లో యాడ్ చేసి రేషన్ కార్డులో ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి 6 కేజీలు తగ్గకుండా సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమాన్ని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున తీసుకొని దాదాపు 13,525 కోట్ల రూపాయలతో ఈ సన్న బియ్యం పంపిణీ చేసే కార్యక్రమాన్ని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా చేస్తా ఉన్నాం. మిత్రులారా, కేవలం సన్న బియ్యం ఇచ్చి ఒక్కటి సరిపుచ్చుకోలేదు. ఇళ్లు లేనటువంటి ప్రతి పేద కుటుంబానికి
10 సంవత్సరాలు కూడా ఒక్క ఇల్లు ఇవ్వకపోయినా బాధపడుతున్నటువంటి ప్రజానికాన్ని చూసినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వ నాయకత్వం ఆలోచన చేసి ప్రతి శాసనసభ నియోజకవర్గంలో కనీసం 3,500 ఇళ్లు లెక్కన రాష్ట్ర వ్యాప్తంగా 4,50,000 ఇళ్లని 22,500 కోట్ల రూపాయలతో ఈ రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్లను కట్టేటువంటి కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున తీసుకొని ముందుకు పోతా ఉన్నాం. ఇది పేదవాళ్ల కోసం ఆలోచన చేసి కట్టేటువంటి కార్యక్రమం. అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువత గురించి ఆలోచన చేసి ప్రభుత్వం రాగానే పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రక్షాళన చేసి 56,000 ప్రభుత్వ ఉద్యోగాలు నియామక పత్రాలతో సహా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువత యువకులకి ఒప్పజెప్పాం. ఇంకొక 30,000 మంది నిరుద్యోగ యువతి యువకులకి ఉద్యోగాలు ఇచ్చేటువంటి కార్యక్రమం ప్రాసెస్ లో ఉన్నదని చెప్పడానికి కూడా సంతోషిస్తా ఉన్నాను. ఉద్యోగాలు రానటువంటి నిరుద్యోగ యువతి కోసం వారి స్వయం ఉపాధితో వాళ్ల కాళ్ల మీద వాళ్ళు నిలబట్టడం కోసం పెద్ద ఎత్తున ఆలోచన చేసి 8,000 కోట్ల రూపాయలతో రాజీవ్ యువ వికాసం అనేటువంటి ఒక కార్యక్రమాన్ని తీసుకొని వచ్చి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున తీసుకొని రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ చివరికి ఈబీసీ, ఓసీలో ఉన్నటువంటి పేదవాళ్ల సైతం సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్స్ ద్వారా వాళ్ళ సహకారాలు అందించాలని చెప్పి పెద్ద ఎత్తున కార్యక్రమం తీసుకొని ముందుకు పోతా ఉన్నాం. వారితో పాటు జనాభాలో సగభాగం ఉన్నటువంటి మహిళల గురించి ఆలోచన చేశాం. ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు మొదలుపెట్టినటువంటి డ్వాక్రా సంఘాలకు ఇచ్చేటువంటి వడ్డీ లేని రుణాల గురించి 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వం మరిచిపోతే తిరిగి ఇందిరమ్మ ప్రజా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆలోచన చేసి సంవత్సరానికి 20,000 కోట్లకు తగ్గకుండా వడ్డీ లేని రుణాలు ఇవ్వాలని చెప్పి మహిళల కోసం వడ్డీ లేని రుణాలు ఇచ్చే కార్యక్రమాన్ని తీసుకున్నాం. ఈ సంవత్సరం 21,000 కోట్ల రూపాయలు వడ్డీ లేని రుణాలు ఇచ్చాం. 5 సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళల కోసం 1,00,000 కోట్ల రూపాయలు వడ్డీ లేని రుణాలు ఇచ్చే కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున తీసుకొని మహిళల కోసం ఆలోచన చేసి ముందుకు పోతా ఉన్నాం. ఈ రాష్ట్రంలో చదువుకున్నటువంటి చదివించాలని ఆలోచన చేసేటువంటి పేద మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించిన బిడ్డలకి ప్రపంచ స్థాయిలో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో ఇంగ్లీష్ మీడియంలో విద్యా బుద్ధులు నేర్పించాలనేటువంటి ఆలోచనతో మొదటి సంవత్సరమే ఈ సంవత్సరమే ఎవరి అంచనాలకు కూడా అందనంత పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలో 100 శాసనసభ నియోజకవర్గాల్లో 100 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ని శాంక్షన్ చేసి 11,500 కోట్ల రూపాయల్ని వారికి శాంక్షన్ చేయడం జరిగింది. చివరికి భూపాలపల్లి శాసనసభ నియోజకవర్గానికి సంబంధించి కూడా ఇక్కడ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ 25 ఎకరాలకు తగ్గకుండా 200 కోట్ల రూపాయలతో ఇంగ్లీష్ మీడియంతో విద్యా బుద్ధులు నేర్పేటువంటి అత్యుత్తమ ప్రమాణాలతో నిర్మించేటువంటి పాఠశాల ఇక్కడ కూడా మొదలవుతాం. ఇప్పటికే ఉన్నటువంటి రెసిడెన్షియల్ స్కూల్స్ లో ఉన్నటువంటి చదువుకున్నటువంటి పేద విద్యార్థుల కోసం 40% డైట్ ఛార్జెస్ పెంచాం, 200% కాస్మెటిక్ ఛార్జెస్ పెంచాం. సంక్షేమం కోసం ఆలోచన చేస్తూనే పెద్ద ఎత్తున వ్యవసాయ రంగం గురించి ఆలోచన చేస్తూనే నిరుద్యోగ యువతి యువకుల గురించి ఆలోచన చేస్తున్నాం, మహిళల గురించి ఆలోచన చేస్తున్నాం. పరిశ్రమలు పెట్టాలనే ఆలోచనతో దావోస్ కి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, శ్రీధర్ బాబు గారు వెళ్లి 1,80,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టినటువంటి పరిశ్రమలను ఎంఓయూ చేసుకుని రాష్ట్రాన్ని తీసుకొని వచ్చారు. అంటే ఇంకొక పక్కన పారిశ్రామికంగా కూడా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తూ వ్యవసాయం, పరిశ్రమలు, ఇన్ఫ్రాస్ట్రక్చర్
వీటన్నిటితో సమగ్రమైనటువంటి ప్రణాళికతో అభివృద్ధి చేస్తూ తెలంగాణని కేవలం ఈ దేశంలో ఉన్నటువంటి ఇతర రాష్ట్రాలు కాదు, ప్రపంచంలో అభివృద్ధి చెందుతున్న దేశాలతో పోటీ పడేటట్టుగా చేయాలనేటువంటి ఆలోచనతో ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతా ఉంటే 10 ఏళ్లు ఈ రాష్ట్ర ప్రభుత్వం వనరుల్ని సంపదని దోపిడీ చేసుకున్నటువంటి ఆనాటి టీఆర్ఎస్ నాయకత్వం ఈరోజు బయటకు వచ్చి అడ్డగోలుగా ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన నిప్పులు కప్పుతా ఉంది. నేను అడుగుతా ఉన్నాను వారిని, మరి 10 ఏళ్లు ఇళ్లు లేదనే కదా పేదవాళ్లు బాధపడ్డది. ఏ ఒక్క సంవత్సరాన్ని ఎందుకు మీరు ఆలోచన చేయలేకపోయారు ఇందిరమ్మ ఇళ్లు ఇద్దామని? 10 ఏళ్లు ఉద్యోగాలు లేవని కదా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువత గ్రూప్ 1 ఉద్యోగాలు కావాలని పెద్ద ఎత్తున ఆందోళన చేస్తే 10 సంవత్సరాల్లో ఒక్క పరీక్ష కూడా నిర్వహించలేకపోయాం. 10 ఏళ్లు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలు 50% ఉన్న మహిళలు వాళ్ళు అభివృద్ధి చెందితే బాగుంటుందని ఆలోచన చేసి పెట్టినటువంటి డ్వాక్రా సంఘాలని ఎందుకు వడ్డీ లేని రుణాలని పూర్తిగా ఎత్తేసామని అడుగుతా ఉన్నాను. 10 ఏళ్లు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదవాళ్లకి 200 యూనిట్లు ఉచిత కరెంటు ఎందుకు ఇయ్యలేకపోయామని నేను అడుగుతా ఉన్నాను. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతి యువకుల సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కోసం ఈ ఒక్క సంవత్సరమే మేము 8,000 కోట్ల రూపాయలు వాళ్ళ కోసం వెచ్చిస్తే మరి 10 ఏళ్లు 80,000 కోట్ల రూపాయలు వెచ్చించాలి. 8 కోట్లు కూడా ఎందుకు ఖర్చు పెట్టలేకపోయావని నేను అడుగుతా ఉన్నాను. ప్రజల పైన ప్రేమ ఉన్నది, ప్రేమ లేనిది ఈ అంశాలతో బేరీజు వేస్తేనే అర్థం అవుతా ఉంటుంది. ఈ ప్రభుత్వం సంపాదించే ప్రతి రూపాయిని ప్రజలకు పంచాలని ఆలోచన చేస్తా ఉంది. ఆనాటి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో వచ్చే ప్రతి రూపాయిని పాలకులు దోపిడీ చేయాలని ఆలోచన చేశారు. అందుకే ప్రత్యేక రాష్ట్రం వచ్చినా 10 ఏళ్లు మన స్వరాష్ట్రం, మన పరిపాలన మన చేతుల్లో, మన వనరులు మన దగ్గర ఉన్నా ఈ రాష్ట్ర అభివృద్ధి జరగలేదు, ప్రజల జీవన స్థితిగతుల్లో మార్పు రాలేదు. అందుకే ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి 2023 జరిగిన సాధారణ ఎన్నికల్లో ఈ రాష్ట్ర లక్ష్యాలను అర్థం చేసుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే న్యాయం జరుగుతున్నటువంటి ఆలోచనతో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఓట్లేసి గెలిపించి దీవించి మా కోసం ఆలోచన చేయండి అయ్యా అని మమ్మల్ని కూర్చోబెడితే నిత్యం ప్రజల కోసం 18 గంటలు పనిచేస్తున్న ఈ ప్రభుత్వం ఈరోజు ప్రజల పక్షాన నిలబడ్డది. ప్రజల పక్షాన నిలబడి ప్రజాప్రభుత్వంగా పనిచేస్తా ఉంటే ఈరోజు ప్రజల పక్షాన కాదు పాలకుల పక్షాన ఉండాలి కదా అని అవాకులు చవాకులు పేలుతా ఉన్నారు. ఇప్పుడే శ్రీధర్ బాబు గారు చెప్పినట్టు ఈ గోదావరి నది పైన కట్టినటువంటి కాళేశ్వరం పేరు మీద కేవలం 38,000 కోట్లతో అయ్యేటువంటి ప్రాజెక్టును రీడిజైన్ చేసి 1,25,000 కోట్లకు పెంచి చివరికి 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి దేనికి పనికి రాకుండా అది కుంగిపోయేటట్టు చేసి రాష్ట్ర ప్రజల సొమ్మునంతా దోపిడీ చేసి ఇంకా సిగ్గు లేకుండా కాళేశ్వరం మేము బ్రహ్మాండంగా కట్టామని చెప్తా ఉంటే నవ్వాలో ఏడవ